చేయించుకున్న వీడియో చూసి చాలామంది అక్క మీకు తక్కువ టైంలోనే హెయిర్ బాగా పెరిగింది ఏం వాడుతున్నారు అడుగుతున్నారు కదండి. మీకోసమే ఈ వీడియో. సో నేనైతే గ్రీన్ కలర్ ఆయిల్ గురించి డీటెయిల్ వీడియో కూడా చేశాను. అదైతే చుండ్రు కోసం తీసుకున్నాననమాట. ఆయుర్వేదం అలాగే నేను ఇక్కడ హోమియోపతి అంటే బృంగరా స్టైల్ అలాగే నార్మల్ కోకోనట్ ఆయిల్ ఈ 3 కూడా కొంచెం మిక్స్ చేసేసుకొని కొంచెం మెంతులు కరివేపాకు కూడా వేసుకొని గోరువెచ్చగా చేసుకుంటానండి. మరీ పొగలు పట్టేలాగా కాగబెట్టేసినా దాంట్లో ఉన్నవి కాస్త పోతాయి. సో అందువల్ల జస్ట్ గోరువెచ్చగా చేసుకొని మునువేలతో మసాజ్ చేసుకుంటాను. లేదా ఇలా దూది ఉంటుంది కదా, దాన్ని పెట్టేసుకుంటే దూది మంచిగా పీల్చుకుంటుంది. అప్పుడు మనం హెయిర్ని కొంచెం పాయిలుగా తీసేసుకొని దూదిని పిండేసుకుంటానమాట. అప్పుడు ఆ దూది పీల్చుకున్న ఆయిల్ మొత్తం మంచిగా నాకు మన యొక్క కుదుళ్ళకి బాగా పట్టేస్తుంది. నేను ఇలాగే చేసుకుంటానండి. ఎప్పుడైనా సరే గోరువెచ్చగా చేసుకొని మాత్రమే ఆయిల్ని రాసుకుంటానమాట. అప్పుడే నాకు ఆయిల్ పెట్టుకున్న ఫీల్ వస్తుంది. కొంచెం తలనొప్పి స్ట్రెస్గా ఉన్నప్పుడైతే ఇలా మా హస్బెండ్ చేత కొంచెం మసాజ్ లాగా చేయించుకుంటాను. ఇది కూడా ఒక సీక్రెట్ అనండి. మనం వేరే వాళ్ళ చేత ఇలా మసాజ్ చేయించుకున్న హెయిర్ మంచిగా గ్రోత్ ఉంటుంది.